నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయ్కూర్ క్యాంప్ గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా 25 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 6000 డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగిందని, మళ్లీ 9000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయించి రాష్ట్రంలో నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజి గంగారం, మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజు, సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. 25 లక్షల రూపాయలతో మరియు గ్రామ పెద్దల కొంత విరాళంతో నిర్మించుకున్నటువంటి యొక్క కళ్యాణ మండప ప్రారంభోత్సవ సందర్భంలో సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి మన గ్రామ సర్పంచ్ శ్రీమతి నిర్మల రమేష్ గారికి, జడ్పీటీ సభ్యులు సోదరులు నారోజి గంగారాం గారికి, రుద్రూరు ఎంపీపీ అధ్యక్షురాలు సోదరమణి శ్రీమతి సుజాత నాగేందర్ గారికి, కోఆప్షన్ సభ్యులు సోదరులు మస్తాన్ గారికి, అయినటువంటి సోదరులు రమేష్ గారికి, పెద్దలు సంగమేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అధికారులకు, పెద్దలకు, సోదరులకు, ప్రెస్కు, మీడియా